నమస్కారం. నిన్న మనము ఐ సెంటర్, ఈ సెంటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకున్నాం. ఒక చిన్న రివిజన్. మైండ్ ఫంక్షనల్గా 4 సెక్షన్ల కింద ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సెక్షన్ని. దీంట్లో సెక్షన్ 1 డీల్ చేస్తున్నాం. సెక్షన్ 1లో 4 సెంటర్స్ ఉంటాయి. ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్. సో ఐ సెంటర్ని ఇంటిగ్రిటీ సెంటర్ అంటారు. ఇదేంటంటే మన తెలివితో డెలిబరేట్గా, అంటే ఇది చెయ్యాలనే పూర్తి ఉద్దేశంతో కాన్షియస్గా లేదా విశ్వాసపూర్వకంగా కాన్షియస్గా చేసే పనులు ఉంటాయో, విజ్ఞానానికి సంబంధించి విజ్ఞానాన్ని వాడుకుంటూ చేసే ఏవైతే యాక్షన్స్ ఉంటాయో, రిఫ్లెక్స్ యాక్షన్స్, ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్ని దీని ద్వారా జరుగుతుంటాయి. నెక్స్ట్ ఈ ఇంటిగ్రల్ నాలెడ్జ్ అని చెప్పచ్చు అనమాట. ఇది నాలెడ్జ్ మొత్తానికి రీజనింగ్, నాలెడ్జ్ వీటిని యూటిలైజ్ చేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సత్వగుణ ప్రధానమైనవి ఏ నిర్ణయం అయినా సరే ఐ సెంటర్ నుంచి వస్తుంది. ఇంటెలిజెన్స్ అండ్ ఇంట్రోస్పెక్షన్, ఎగ్జామినేషన్, మంచి అబ్జర్వేషన్ ద్వారా వచ్చే నిర్ణయాలని. రెండో సెంటర్ ఎమోటివిటీ సెంటర్. సో ఎవోకేటివ్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పాను. అంటే ఇక్కడ విజితంగా మన ఉద్వేగాలని బట్టి వచ్చేది. సో ఇది మెయిన్గా ఏంటంటే మన ఉద్వేగాలన్నింటినీ ఒక పర్టికులర్ డైరెక్షన్లో, ఒక పర్టికులర్ కార్నర్కి తీసుకొచ్చేస్తుంటుంది. నెక్స్ట్ మన ప్యాషన్స్, అర్జెస్, డిజైర్స్, విరింగ్స్, టెండెన్సీస్, సబ్ కాన్షియస్ ఇంక్లినేషన్స్, ఏ నిర్ణయాలైతే ప్రోస్ అండ్ కాన్స్ పర్యవసానాలు ఆలోచించకుండా తీసుకుని ఉంటాయో, లేదా ఏ నిర్ణయాలకైతే ఖచ్చితంగా తర్వాత బాధపడే అవకాశం ఉంటుందో, బాధపడవచ్చు, అది డిపెండ్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. కానీ దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ రిగ్రెటింగ్ ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలన్నీ, ఏవైతే ఎవర్షన్స్ ఉన్నాయో, స్ట్రాంగ్ డిస్లైక్స్, లైక్స్, వీటన్నిటికి సంబంధించినవన్నీ కమాండ్స్ అన్ని ఇష్యూ చేసేది ఎవరు అంటే ఈ సెంటర్ అన్నమాట. ఈ సెంటర్. సో దీన్ని ఏకయాన సెంటర్ అంటారు. ఇది రజోగుణానికి సంబంధించిన అన్ని ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఒక స్టిమ్యులీ పల్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ సెన్సెస్ ద్వారా లోపలికి వస్తుంది. అది కోడెడ్ ఫామ్లో ఉంటుంది. సో ఈ కోడెడ్ పల్స్ ఏమో 4 రకాల సబ్ పల్సెస్ కింద సెగ్రిగేట్ అవుతుంది. సో ఏ పల్స్ అయితే ఐ సెంటర్కి రిలేటెడ్ అక్కడికి వెళ్ళిపోతుంది, డీకోడ్ అయిపోయి. అలాగే ఈ సెంటర్కి వెళ్ళిపోతుంది, ఎస్ సెంటర్కి వెళ్ళే పల్స్ ఎస్ సెంటర్కి వెళ్తుంది, ఎం సెంటర్కి వెళ్ళి ఎం సెంటర్కి వెళ్తుంది. సో ఇది వచ్చిన పల్స్ బట్టి అండ్ డిపెండ్ అపాన్ ద మెమరీ అసోసియేట్ విత్ ఈచ్ సెంటర్, ఇట్ రిలీజెస్ సర్టన్ పల్సెస్. ఇంకో పల్స్ కింద ఫామ్ చేస్తుంది. ఆ పల్స్ ఏదైతే ఉందో ఆ పల్స్కి మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఐ సెంటర్కి అయితే +2000 నుండి మినిమం ఇంటెన్సిటీ -2000 దాకా ఉండవచ్చు. అదే ఈ సెంటర్కి అయితే +4000 నుండి -4000 యూనిట్స్ దాకా ఉండొచ్చు. అదే ఎస్ సెంటర్కి +8000 నుండి -8000 మధ్యలో ఉండొచ్చు. వేరేస్ ఎం సెంటర్కి ఓన్లీ పాజిటివే ఉంటుంది, +2000 దాకా ఉంటుంది. 0 నుండి నెగిటివ్ ఇది ఉండదు. ఇప్పుడు మూడో సెంటర్, అది సెన్సో వైటాలిటీ సెంటర్. సెన్సో వైటాలిటీ అనేది మెడికల్ టర్మ్. ఇది యాక్చువల్గా ఇట్ ఇండికేట్స్ స్టేట్ ఆఫ్ స్ట్రాంగ్ యాక్టివ్ ఎనర్జీ. చాలా బలమైన, చాలా ఉత్తేజితమైన శక్తి కేంద్రీకృతమైన చోటు అనమాట. యాస్థెటికల్లీ ప్లెజర్ ఆఫ్ సంథింగ్ అని కూడా చెప్పచ్చు. జనరల్గా దీన్ని సైకాలజీలో అయితే సెన్సోసిటీ రీజియన్ కింద చెప్తుంటారు. ఇది న్యూరో కెమిస్ట్రీలో సెన్సోసిటీ అనే టర్మ్తో చెప్తుంటారు. సో ఎస్ సెంటర్. వెరాజ్ బుద్ధిస్ట్ లిటరేచర్ తీసుకుంటే అది పాలీ భాషలో రాసి ఉంటాయి. దాంట్లో ద రిఫర్డ్ విత్ యాజ్ ఏ సెక్స్ సెంటర్. దీన్ని సెక్స్ సెంటర్ కింద చెప్తుంటారు. ఎందుకంటే ఈ సెన్సోవైటాలిటీ బిహేవియర్లో ప్రిడామినెంట్గా టెండెన్సీస్ క్రియేట్ చేసేది ఏంటంటే సెక్షువల్ ఇన్స్టెంట్స్. అందుకని వాళ్ళు బుద్ధుడు సెక్స్ సెంటర్ కింద దీన్ని రిఫర్ చేశాడు. ఇట్ కమాండ్స్ ఆల్ రిఫ్లెక్సెస్ అంటే ఏంటంటే తనకు లోపల జరిగిపోతాయి. ఒక స్టిమ్యులీకి రెస్పాన్స్ జరుగుతుంటాయి. ఇన్నర్గా జరుగుతుంటాయి రిఫ్లెక్సెస్. ఒక అవుటర్ రిఫ్లెక్స్ గురించి మనకి జీవితంలో ఎక్స్పీరియన్స్ అయ్యింది చెప్పచ్చు. మోచేతికి ఒక పర్టికులర్ పాయింట్లో తగిలితే షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఇది రిఫ్లెక్స్ యాక్షన్ అనమాట. అక్కడ తగలంగానే రిఫ్లెక్స్. అలాగే బాడీలో చాలా రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఈ రిఫ్లెక్సెస్ అన్నింటినీ కమాండ్ చేస్తుంటుంది ఇది. నెక్స్ట్ రిఫ్లెక్స్ మూమెంట్స్ సబ్ కాన్షియస్ మూమెంట్స్లో చేస్తుంటుంది. ఇంపల్సివ్ యాక్ట్స్ అంటే ప్రచోదనపరమైన చర్య అనమాట.
ప్రచోదనపూర్వమైన చర్యలు. అరైజింగ్ ఫ్రమ్ ఏ కన్సీల్డ్ మెమరీ ఆఫ్ మ్యాన్స్ ఎవల్యూషనరీ పాస్ట్. సో డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి రకరకాల జంతువుల నుండి అభివృద్ధి చెందుతూ వచ్చాడు అంటారు కదా. సో వీటన్నిటి యొక్క మెమరీ కన్సీల్ అయిపోయి ఉంటుంది లోపల, అన్నిటి మెమరీ కన్సీల్ అయిపోయి ఉంటుంది లోపల. అదేంటి, ఒక జీవి చచ్చిపోయింది మళ్ళీ కొద్దిగా పుట్టింది, మళ్ళీ జీవి చచ్చిపోయింది కొద్దిగా పుట్టింది, దాని మెమరీ మనకు ఎలా ఉంటుంది అని అనుమానం రావచ్చు. దీనికి మంచి ఎవిడెన్స్ మన బ్రెయిన్లోనే ఉంది. మన బ్రెయిన్ యొక్క నిర్మాణాన్ని ఏ సూపర్ ఇంపోజింగ్ ఆఫ్ రెప్టైల్ బ్రెయిన్, మ్యామల్ బ్రెయిన్, ఇలా డిఫరెంట్ స్పీషీస్ యొక్క బ్రెయిన్స్ ఒక సూపర్ ఇంపోజింగ్ టు ఏ సెంట్రల్ పాయింట్ కింద స్ట్రక్చరల్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు దాన్ని. స్ట్రక్చరల్గా ఈవెన్ ఫిజికల్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. అంటే ఒక అవుటర్ లేయర్ తీసేస్తే మ్యామల్ బ్రెయిన్లా ఉంటుంది, ఇంకొక లేయర్ తీసేస్తే రెప్టైలియన్ బ్రెయిన్లా ఉంటుంది, ఇంకో లేయర్ కొంచెం మోడిఫై చేస్తే ఆంఫిబియన్ బ్రెయిన్లా ఉంటుంది. లైక్ దట్ అనమాట. సో మీకు బయాలజికల్లో రిఫరెన్స్ దొరుకుతాయి యాక్చువల్గా ఎవల్యూషన్ ఎవిడెన్స్ ఆఫ్ బ్రెయిన్ అని తీసుకుంటే. సో ఈ కన్సీల్ అయి ఉంటుంది అనమాట లోపల. ఈ మొత్తం మెమరీ అంతా రకరకాల జన్మల యొక్క ఇది కన్సీల్ అయి ఉంటుంది. ఈ కన్సీల్ అయ్యి ఇంపల్సివ్ యాక్ట్స్ ఉంటాయి అవన్నీ. ఇంకా చెప్పాలంటే సింపుల్గా గుర్తుంచుకోవడానికి జంతు ప్రవృత్తి అనొచ్చు. జంతు ప్రవృత్తి, జంతువులా ప్రవర్తించాడు వాడు, జంతువుల నిర్ణయాలు తీసుకున్నాడు అంటే జంతు ప్రవృత్తి అనమాట. సో అటవిస్టిక్ పర్వర్సిటీస్ అటవిస్టిక్ పర్వర్సిటీస్ అంటే రిలేటెడ్ టు రివిజన్ టు సంథింగ్ ఏన్షియంట్. సో ఎక్కడో లోపల ఏన్షియంట్కి ఎక్కడో ఉన్నవి, లోపల ఏన్షియంట్కి లోపల ఉన్నవే ఆ సంబంధించిన ప్రవర్తనలకు మూలాలు అనమాట. అండ్ రిఫ్లెక్సెస్ కండిషన్డ్ దేర్ఫోర్, వాటి నుండి రిఫ్లెక్సివ్ కండిషన్ అయ్యో అవన్నీ అనమాట. సో డెలిబరేట్ డిజైర్ టు బిహేవ్ ఇన్ ఏ అన్రీజనబుల్ వే అని చెప్పచ్చు. అంటే రీజనబుల్గా వే కాదు కానీ డెలిబరేట్గా అంటే అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంటుంది, థాట్స్ అవే వస్తుంటాయి. దిస్ రీజియన్ ఫేవర్స్ డెసిషన్స్ మేడ్ నాట్ ఓన్లీ అగేన్స్ట్ వన్స్ బెటర్ జడ్జిమెంట్ బట్ ఆల్సో అగేన్స్ట్ వన్స్ ఓన్ న్యాచురల్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఇది ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుందంటే ఈ సెంటర్ మన బెటర్మెంట్కి మనం ఏదో జడ్జిమెంట్స్ తీసుకుంటుంటాము. ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది లైఫ్, ఇలా చేస్తాం, ఈ మనం హ్యాబిట్ ఇలా చేసుకుందాం, ఈ టెండెన్సీస్ చేస్తాం, ఇలా చేద్దాం, ఇలా ఉంటాయి నిర్ణయాలు తీసుకుంటాం, జడ్జిమెంట్స్ తీసుకుంటాం మన గురించి మన ప్రవర్తనలో. వాటికి అగేన్స్ట్గానే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా నీ ఇష్టాలు అయిష్టాలు కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది. సో నువ్వు ఇష్టం అనుకుంటావు, ఇది ఇష్టం కానీ దానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తావు, ఇది నీకు ఇష్టం లేదు కానీ అది కావాలన్నట్టుగా చేస్తావు. లైక్ దట్ ఉంటుంది అనమాట. సో ఇంట్లో ఒక టెంపెస్ట్ లోపల పెద్ద కౌంట్రాక్ట్ పెద్ద జరిగిపోతుంటుంది మాట లోపల ఈ సెంటర్ దగ్గరే. డెసిషన్స్ ఆర్ ఫోర్స్డ్ అపాన్ లాగా ఉంటుంది సిచ్యువేషన్. డ్రైవ్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ఇన్సెటేబుల్ థ్రస్ట్. ఏవైతే డ్రైవ్స్ ఉంటాయో ప్రైమరీ డ్రైవ్స్, సెకండరీ డ్రైవ్స్ ఉంటాయి కదా, ప్రిన్సిపల్ నీడ్స్, లగ్జరీ నీడ్స్, ఇలా ఏవైనా ఇవన్నీ లోపల నుండి డ్రైవ్స్ సెటిల్ కానీ ఒక థ్రస్ట్, దప్పిక నుంచి బయటపడుతుంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రగ్స్, ఆల్కహాలిజం, సెక్సువల్ యాస్పిరేషన్స్ ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. ఈవెన్ తిండి కూడా అంతే. తిండి కూడా ఒక రకంగా ఒక అర్జు కింద బయటకు వచ్చేస్తుంటుంది. నిజంగా ఆకలికి అవసరమయ్యి ఆకలేసే తింటున్నాము మనం, ఇది క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళకి తెలిసిపోతుంటుంది. సో డ్రైవ్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ఇన్సెటేబుల్ థ్రస్ట్ అనేది దీని ఇంపార్టెంట్. అలాగే ఇర్రెసిస్టబుల్ ఇంపల్సెస్ కింద ఉంటుంది. దట్ రెసిస్ట్ చేయడం లోపల తెలుస్తూ ఉంటుంది. లోపల నుండి అబ్జర్వర్ ఉంటుందని చెప్పిన ఒక సర్టన్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో అబ్జర్వ్ చేస్తుంటుంది. వాట్ వీ కాల్డ్ సోల్ అంటారు వీళ్ళు, లేదా ఆత్మ అంటారు, లేకపోతే అబ్జర్వర్ అని కృష్ణమూర్తి అబ్జర్వర్ అని కోట్ చేస్తుంటాడు. సో ఏదైతే ఒక స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ థింగ్ ఉందో మనం అబ్జర్వ్ చేస్తుంటుంది, దానికి తెలుస్తుంటుంది యాక్చువల్లీ దీని యాక్టివిటీ. బట్ స్టిల్ ఇన్రెసిస్టబుల్ కండిషన్లో ఉంటుందన్నమాట. ఆల్ అన్కంట్రోలబుల్ అర్జెస్ అంటే స్ట్రాంగ్ డిజైర్. అలాగే లాంగింగ్స్ అంటే ఎర్నెస్ట్ డీప్ డిజైర్స్ లాంగింగ్స్ అంటారు. చాలా నిగూఢంగా లోపల పాతుకుపోయిన కోరికలు. అలాగే క్రేవింగ్స్, ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ క్రేవింగ్ లోపల క్రియేట్ అవుతుంది. అది కావాలి, అది కాకలేకపోతే ఉండలేను అన్నట్టుగా ఉంటుంది. ఏదైనా చేయడానికి రెడీ అయ్యే దానికోసం అని అలాంటిదే సీకింగ్ ఫ్రమ్ లాంగ్ టైం. ఏదో ఒక డిజైర్ గురించి స్ట్రాంగ్ డిజైర్ చాలా కాలం బట్టి సీక్ చేసుకుంటా ఉండిపోతే దాన్ని క్రేవింగ్ రూపంలో ఉంటుంది. సో వీటన్నిటి గురించి కమాండ్స్ అన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే సెన్స్ ఆఫ్ ఎటర్నిటీ సెంటర్ అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే తమో గుణం అంటారు కదా, తమో గుణానికి సంబంధించినవన్నీ అంటే వేదాల్లో ఏదైతే తమో గుణం అని చెప్తారో ఆ తమో గుణం సంబంధించిన అంటే ఇంటిగ్రిటీ సెంటర్ ఏమో సత్వగుణ గుణానికి ఆరిజిన్, అదే ఎమోటివిటీ సెంటర్ ఏమో రజో గుణానికి ఆరిజిన్, అలాగే
తమో గుణానికి ఆరిజినము ఎస్ సెంటర్ అనమాట. నెక్స్ట్ ఈ 3 సెంటర్లు ఆక్టివేషన్లోనే ఉంటాయి. ప్రిడామినెంట్గా ఏముంది దాన్ని బట్టి ఆ మనిషి ప్రవర్తన ఆధారపడుతుంటుంది. అంతేగాని సపోజ్ ప్రిడామినెంట్గా ఐ సెంటర్ బిహేవియర్ ప్యాటర్న్లో ఉందనుకో, అలాంటి పర్సనాలిటీని ఏమంటాం, దేవుళ్ళు లాంటి వాడిరా, వీడి దేవుళ్ళు లాంటి వాడిరా అంటాం. అలాగే ప్రిడామినెంట్గా ఎస్ సెంటర్ పర్సనాలిటీ ఉందనుకో, ఆటోమేటిక్గా వాడిని ఏమంటాం, వీడు ఒక రాక్షసుడు రా అంటాం. సో లైక్ దట్ అనమాట. నెక్స్ట్ అలా అలాగే ఫ్రాయిడ్ థీరీ తీసుకుంటే, ఫ్రాయిడ్ థీరీలో బ్రెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను ఏవాడాడంటే ఇద్ ఎగో సూపర్ ఎగో వాడాడు. ఇద్ ఎగో సూపర్ ఎగో మాట. ఇక్కడ ఇద్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఎమోటివిటీ రీజియన్ సెంటర్ రిలేటెడ్ మ్యాటర్ అనమాట. అంటే తను అబ్జర్వేషన్లో తను 3 పార్ట్ల కింద విడబెట్టాడు. ఎమోటివిటీ సెంటర్నేమో ఇద్ అన్నాడు, అలాగే ఏదైతే ఇంటెలిజెన్స్ సెంటర్ ఉంటుందో దాన్ని ఎగో అన్నాడు, ఏదైతే సెన్స్ వైటాలిటీ సెంటర్ ఉంటుందో దాన్ని సూపర్ ఎగో అన్నాడు. బట్ క్యారెక్టర్ అయితే వీటి మధ్య డైనమిక్స్ని మటుకు క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ చేయలేపాడు. ఎందుకంటే బేస్డ్ ఆన్ సర్టన్ క్యారెక్టరిస్టిక్ బిహేవియర్ని తీసుకొని తను ఈ రూల్ తయారు చేశాడు. బట్ ఎగో సో రిఫర్డ్ ఏదైతే తను రిఫర్ చేశాడో అది ప్రజెంట్ మీనింగ్ ఆఫ్ ఎగోకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎగో ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఎగో అంటే అర్థం చేసుకుంటారంటే ఏదైతే ప్రవర్తనని తను కాదని చెప్పదలుచుకున్నాడో తను చేసిన, నా ఎగో వల్ల అలా చేశాను, నేను మంచివాడిని అనే దానికి వాడుతుంటారు. బట్ ఎగో ఈజ్ నాట్ లైక్ దట్. ఎగో ఏంటి యాక్చువల్గా ఫ్రాయిడ్ చెప్పిన ఎగో ఏంటంటే బ్యాలెన్స్ మాట. అంటే ఇదేమో కోరిక తీర్చుకోమంటుంటుంది, సూపర్ ఎగో ఏమో ఇది ఇంకో రకంగా ఎలాగైనా సరే అన్సోషల్ రీజన్ అన్వే అయినా సరే కరెక్ట్ ప్రొసీజర్ కాకపోయినా సరే తీర్చుకోవాలంటే అది అంటుంటుంది. బట్ సోషల్లీ యాక్సెప్టబుల్ పాత్ని ఎగో సజెస్ట్ చేస్తుంటుంది అనమాట. సో రైట్ అదే. సో ఇది ఎస్ సెంటర్. సో ఎస్ సెంటర్కి ఇంటెన్సిటీ తీసుకుంటే మటుకు వెరీ 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 హై ఇంటెన్సిటీ అనమాట. చెప్పాను కదా, ఐ సెంటర్ కంటే ఈ సెంటర్కు ఇంటెన్సిటీ మ్యాక్సిమం పాసిబుల్ ఇంటెన్సిటీ డబుల్ ఉంటే, ఆ ఎమోటివిటీ సెంటర్కి కంటే ఇంటెన్సిటీ డబుల్ ఎస్ సెంటర్ ఉంటుంది. సో ఇది మనకు క్లియర్గా ఎవిడెంట్ అవుతూనే ఉంటుంది. యాక్చువల్గా త్రూఅవుట్ లైఫ్లో యాక్టివిటీస్ తీసుకుంటే ఎక్కువ ఈ సెంటర్ ఎస్ సెంటర్ ప్రిడామినెంట్గా ఉంటాయి. అసలు బయటకు ఒక షాప్కి వెళ్ళి ఒకసారి చూస్తే, బయటకు వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా మీకు ఈ సెంటర్ని ఎస్ సెంటర్ని సాటిస్ఫై చేసే వస్తువులే కనబడుతుంటాయి. ఐ సెంటర్ గురించి చాలా వెరీ వెరీ మినిమం ఉంటుంది. సో రైట్, రేపు మనం మొబిలిటీ సెంటర్ గురించి రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.